దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు నాయుడు పర్యటనలో వేగం పెంచారు. నేడు రేపు ఆయన నంద్యాల, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో ఇవాళ జరగనున్న రా కదిలిరా బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. నంద్యాల జిల్లాలో అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభకు జిల్లా టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి సాయంత్రం ఉండవల్లికి చేరుకుంటారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ రోజు జరగబోయే ఆళ్లగడ్డ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ సమయానికి చంద్రబాబు అక్కడికి చేరుకుంటారు? హర్ష, కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన అత్యంత కీలకంగా మారింది. అరెస్ట్ అయిన తర్వాత ఆళ్లగడ్డకి మొదటిసారి చంద్రబాబు రా కదిలిరా అనే పేరుతోన బహిరంగ సభ ఆళ్లగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ దాదాపు 1,00,000 మందికి పైనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డకు చేరుకోవడం జరుగుతుంది. ఆళ్లగడ్డలో రా కదిలిరా అనే పేరుతోన ఆ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే విధంగా చంద్రబాబు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి పార్లమెంట్లో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి మొత్తం నంద్యాల జిల్లాకు సంబంధించిన ఆ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నారా భువనేశ్వరి కూడా నంద్యాల జిల్లాలో పర్యటిస్తుంది. ఈరోజు రేపు నంద్యాల అదేవిధంగా కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తుంది. ప్రధానంగా నిజం గెలవాలనే పేరుతో భువనేశ్వరి కూడా ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాలము, పెద్ద కడుపూరు, మంత్రాలయం మండలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ బాధతో మృతి చెందారో ఆ కుటుంబాలని కూడా పరామర్శించనున్నారు. మొత్తం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మాత్రం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నారా భువనేశ్వరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకే రోజు పర్యటన చేపట్టడంతో మాత్రం టీడీపీ శ్రేణుల్లో మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా క్యాడర్లు ఉత్సాహంతో కదులుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆళ్లగడ్డలో జరిగేటువంటి బహిరంగ సభకు అక్కడ మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆదోని డివిజన్, రెవెన్యూ డివిజన్లో ఆదోని అదేవిధంగా మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తుండటంతో అక్కడ కూడా ఆ నేతలు పెద్ద ఎత్తున క్యాడర్ని తరలించేందుకు సన్నద్ధం కావడం జరిగింది. 2 రోజుల పాటు భువనేశ్వరి పర్యటన అదేవిధంగా ఈరోజు రా కదిలిరా చంద్రబాబు బహిరంగ సభతో ఆ క్యాడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు మొదటిసారి అదే నంద్యాల జిల్లాలో ఎక్కడైతే అరెస్ట్ అయ్యాడో ఆ జిల్లాలోనే ఆళ్లగడ్డలో రా కదిలిరా అని బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో మొత్తం టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా దాదాపు 1,00,000 మందికి పైన ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసేకి ఒక కర్నూలు జిల్లాలో గత పూర్వ వైభవాన్ని టీడీపీ తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగడుతూ చంద్రబాబు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈసారి గెలవాలనేది ఒక లక్ష్యంతో చంద్రబాబు ఆ క్యాడర్కి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే 2 పార్లమెంటు ఏదైతే నంద్యాల, కర్నూలు జిల్లాలో సంబంధించి 2 పార్లమెంట్లో ఈ చంద్రబాబు అదేవిధంగా భువనేశ్వరి పర్యటనతో మాత్రం ఆ టీడీపీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పర్యటన మాత్రం జిల్లాలో టీడీపీ మాత్రం పూర్వ ఉభయాన్ని తీసుకొస్తుంది అనేది ఆ క్యాడర్లో ఒక ఆనందాన్ని నింపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హర్ష, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.